పక్కన ఒక మూగ బొమ్మవై శిలగా నిలిచేవే. చేసిన కర్మను అనుభవించమని నన్ను వదిలేశావే. అయితే నీకు మొక్కులు ఎందుకు? ఏటేటా ఈ జాతరలు ఎందుకు? ఇక నీకు ఈ గుడి ఎందుకు? ఆ గోపురం ఎందుకు? ఆగక ముందే నా ఆక్రోశం అగ్నిగా మారక ముందే, ఆ రామానల జ్వాలల్లో నేనాహుతి కాకముందే, దుర్గవై చండివై దురిత వినాశంకరివై అంబవై అభయవై అగ్రహోదగ్రవై చూపులే పిడి బాకులుగా పాపాత్మని చుంటె చీల్చి చెల్లుమిక్కిన రక్తంలో తల్లి నువ్వు జలకమాడి సత్యమేవ జయజేయని లోకానికి చాటింపగరా. కదలిరా. నా కన్నీటికి నీ మనసు కరిగి కదిలి రాకపోతే నా రక్తాన్ని నైవేద్యంగా పెడుతున్నాను, తీసుకో.